హలో వ్యూవర్స్, ఆస్క్ టాక్స్కి స్వాగతం. నేను మీ రేవతి తురగా, ఇన్స్పిరేషనల్ స్పీకర్, లీడర్షిప్ కోచ్. ఇవాళ మనం మాట్లాడుకుపోయే అంశం ఒకళ్ళని చూసి ఎలా నేర్చుకోవాలి. ఇప్పుడు నేర్చుకోవడం అనేది మనం అందరము చేసే పనే. స్కూల్లో పుస్తకాలు చూసి నేర్చుకుంటాం, తర్వాత అమ్మా నాన్న చెప్పిన మాటలు విని నేర్చుకుంటాం, తర్వాత కాలేజ్లో టీచర్స్ చెప్పిన పాఠాలు నేర్చుకుంటాం, ఆఫీసుల్లో జాయిన్ అయ్యాక మన బాస్ ఎలా చేశారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తే అది విని దాన్ని బట్టి మనం నేర్చుకుంటాం, ఇంకా పుస్తకాలు చదువుతూ నేర్చుకుంటాం, కొన్నిసార్లు మనం ఒక యూట్యూబ్ చూసి వీడియోలు చూసి నేర్చుకుంటాం. ఎవరైనా మనకి ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్తే దాన్ని బట్టి మనం నేర్చుకుని ప్రాక్టీస్ చేయగలుగుతాం. కానీ చాలాసార్లు మనకి అలా రాసి ఉండదు, అలా చెప్పడానికి ఎవరు ఉండరు. కానీ మనకి రోల్ మోడల్స్ అనేది ఉంటారు, మనుషులు ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటారు. వీళ్ళని చూసి వీళ్ళలాగా అవ్వాలనుంది అని మీకు అనిపిస్తుందా? ఎప్పుడన్నా వీళ్ళలాగా స్టేజ్ మీద మాట్లాడాలి అనుకుంటారా? ఎప్పుడైనా వీళ్ళలాగా ఒక మంచి పేరెంట్గా ఉండాలి అనుకుంటారా? ఎప్పుడైనా వీళ్ళలాగా ఒక మంచి స్టూడెంట్, వీళ్ళలాగా మార్కులు తెచ్చుకోవాలి, హాహా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారా వాళ్ళలాగా నేను కూడా ఎక్కాలి అనుకుంటారా? ఎప్పుడైనా అందరము అనుకునే విషయమే. ఒకళ్ళని చూసి వాళ్ళు సాధించేది చూసి వాళ్ళలాగా మనము సాధిస్తాము అనేసి అనుకోవడం చాలా సహజం. కానీ అది ఎలా నేర్చుకోవాలి? అవన్నీ పుస్తకాల్లో ఉన్న పాఠాలు కాదే. ఎంత చదివినా కూడా మనకు అది నేర్చుకోవడానికి రాకపోవచ్చు. దీనికి ఒక చిన్న చిట్కా ఉంది. NLP, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్లో మోడలింగ్ అంటే ఒకరిని చూసి మనం మోడల్ చేయడం అన్నది అలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 20 ఏళ్ళ నుంచి సాఫ్ట్వేర్లో కూడా ఐటీలో కూడా పనిచేస్తూ ఉండేదాన్ని, ఒక మెకానికల్ ఇంజనీర్ లాగా. సో నేను ఐటీ వాళ్ళకి చెప్పినట్టు మీరు కంప్యూటర్లు వాడుతూ ఉంటే దాంతోపాటు మీకు తెలిసేటట్టు ఒక చిన్న మెటఫర్ చెప్తా, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీరు నేర్చుకోవాలంటే ఇలా నేర్చుకోవాలి. మీరు ఒక మామూలు కంప్యూటర్ తీసి మీరు వాళ్ళ డాస్ ప్రాంప్ట్కి వెళ్ళి అక్కడ DIR అని కొడితే, ఒక కంప్యూటర్లో DIR అని కొడితే మీకు దాంట్లో ఉన్న ఫైల్స్ డైరెక్టరీస్ మొత్తం లిస్ట్ వస్తుంది. DIR/P కానీ /W అని ఆల్టర్నేట్స్ కొడితే మీకు ఆ లిస్ట్ పేజ్ వస్తుంది. అంటే DIR అనే ఇన్పుట్ అనే కమాండ్ కొడితే ఒక ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఏమేమి ఉన్నాయో లిస్ట్ వస్తుంది. ఎలా వస్తుంది? ఎవరైనా కూడా చెప్తారు అందులో ప్రోగ్రామ్ చేస్తుంది కాబట్టి వస్తుంది అని. సరే, ఎక్కడ ప్రోగ్రామ్ చేస్తుంది? ఆ కంప్యూటర్లో ఎక్కడో ప్రోగ్రామ్ చేస్తుంది. ఆ కంప్యూటర్లో ఎక్కడ ప్రోగ్రామ్ చేస్తుంది? ఆ CPUలో, ఆ ప్రాసెసర్లో ప్రోగ్రామింగ్ ఉంది. అలా ఎవరో ప్రోగ్రామింగ్ పెట్టారు కాబట్టి అలాంటి అవుట్పుట్ వస్తుంది. ఇది అందరికీ తెలిసిందే, ఇన్పుట్ ప్రాసెసింగ్ అయ్యి అవుట్పుట్ వస్తుంది అని. ఇప్పుడు అలానే మనం డాస్ లాగా ఒక యూనిక్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి. యూనిక్ సిస్టంలో కూడా అలానే ఒక కమాండ్ ఉంది, LS అని. LS అంటే మళ్ళీ అక్కడ ఉన్న ఫైల్స్ డైరెక్టరీస్ లిస్ట్ వస్తుంది. LS-L, LS-AL ఇట్లాంటి ఆప్షన్స్ ఇస్తే మనకి పేజ్గా కూడా వస్తుంది. సో ఒక డాస్ కమాండ్లో కూడా ఒక కమాండ్ ఉంది, యూనిక్స్లో కూడా ఒక కమాండ్ ఉంది. ఇప్పుడు ఎవరైనా కూడా ఆ డాస్ కమాండ్కి వెళ్ళి ఇదే రిజల్ట్ నాకు యూనిక్ సిస్టంలో కావాలి అంటే, ఈ ప్రోగ్రాము CPUలో ఎక్కడుందో నాకు తెలుసు కాబట్టి వెళ్ళి వెతికి ఆ ప్రోగ్రామ్ని మొత్తం కాపీ చేసి అట్లాగే దాన్ని యూనిక్ సిస్టంలో వేస్తే మనకి రిజల్ట్ వస్తుందా? రాదు. యాజ్ ఇట్ ఈజ్ ఆ ప్రోగ్రామ్ని కాపీ చేస్తే మనకి అట్లాగే రిజల్ట్ రాదు. ఎందుకు రాదు? ఇది వాడే భాష వేరు కాబట్టి అది ఎలా కుదరదు. కాబట్టి మనం ఏం కాపీ చేయాలి? వెనక్కి వెళ్ళి అల్గోరిథం అంటే యాక్చువల్గా ఆ ప్రోగ్రామ్ రాసిన మ్యాథమెటిక్స్ ఏంటి, ఆ బేసిక్ పాయింట్స్ తీసుకుని దాన్ని ఈ యూనిక్ సిస్టమ్కి అర్థమయ్యే భాషలో మనం రాసితే అప్పుడు ఈ సిస్టంలోకి కాపీ చేయొచ్చు. ఇది కంప్యూటర్స్ వాడే చాలా మందికి చాలా ఈజీగా తెలిసిన విషయమే. అల్గోరిథం కాపీ చేయాలి కానీ ప్రోగ్రామ్ని యాజ్ ఇట్ ఈస్ కాపీ చేస్తే అవ్వదు అనేసి. అలానే మీకు ఆ సిస్టంలో ఆ ప్రోగ్రామ్ని మాడిఫై చేసుకునే అథారిటీ ఉంటే, రైట్ ఉంటే మీరు దాన్ని బట్టి ప్రోగ్రామ్ని మాడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలానే మనలో ఒక పెద్ద కంప్యూటర్ ఉంది. ఏంటది? మీ అందరికీ తెలిసిందే, మన హ్యూమన్ బ్రెయిన్. అందులో కూడా చాలా ప్రాసెసింగ్స్ అవుతూ ఉంటాయి. మనకి ఇన్పుట్ వస్తుంది, మనం అవుట్పుట్ చేస్తాం.
మనకి ఇన్పుట్ ఏంటి? మనం చూసేది, మనం వినేది, మనం ఊహించేది, మనకి కనిపించేవి, ఇవన్నీ మనకి ఇన్పుట్. అవుట్పుట్ ఏంటి? మనం చేసేవి, మనం చెప్పేవి, మన బిహేవియర్ అవుట్పుట్. ఈ రెండిటి మధ్యలో ప్రాసెసింగ్. అలా ఒకళ్ళ ఇన్పుట్, ఒకళ్ళ అవుట్పుట్ చూసి ఈ మధ్యలో ప్రాసెసింగ్ ఏమవుతుందో అని మనకి తెలిస్తే అది వాళ్ళ అల్గోరిథం. ఆ అల్గోరిథంని మనం తెలుసుకోగలిగితే దాన్ని బట్టి మనం కూడా వాళ్ళు చేయగలిగింది మనం కూడా చేయొచ్చు. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. మీరు ట్రెక్కింగ్ వెళ్తున్నారు ఇంకో ఫ్రెండ్తో పాటు. ఒక చాలా సన్న దారి ఉంది, ఒక రోప్ బ్రిడ్జ్ ఉంది, కింద చాలా లోతు ఉంది రెండు పక్కల. ఆ రోప్ బ్రిడ్జ్ చాలా మట్టిగా ఉంది. వాళ్ళు అంటారు, నేను కాలు ఎక్కడ పెడుతున్నానో అక్కడే కాలు పెట్టి నా వెనకాలే నడిచాయి. మీరు క్షణక్షణం సినిమా చూస్తుంటే అందులో వెంకటేష్ ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి బాల్కనీ మీదుగా దిగుతారు. కిందకి దిగి పక్క బాల్కనీకి వెళ్ళి శ్రీదేవిని చూసి నువ్వు కూడా వచ్చాయి అంటారు. అంటుంది, అలా ఎలా వచ్చేయను అనేసి. చేసే వాళ్ళకి ఎప్పుడూ వాళ్ళు చేసేది చాలా సులభం అనిపిస్తుంది, చాలా ఈజీ అనిపిస్తుంది, ఇంకోళ్ళు కూడా అట్లాగే చేసేయచ్చు అనుకుంటారు. కానీ ఆ అవతల మనిషికి అంత ఈజీ కాకపోవచ్చు అని. కాబట్టి వాళ్ళ ప్రాసెసింగ్ ఏంటి, వాళ్ళ అల్గోరిథం ఏంటి అని మనం తెలుసుకుంటే మనం అది అలాగే చెయ్యొచ్చు. ఇప్పుడు వాళ్ళు అంటారు, నేను కాలు ఇక్కడ పెట్టానా, ఎక్కడ కాలు పెడితే అక్కడే కాలు పెట్టేసి నా వెనకాలే వచ్చేయమనేసి. కానీ వాళ్ళ వెయిట్ ఏంటి, వాళ్ళ బ్యాలెన్స్ ఏంటి, దాన్ని బట్టి వాళ్ళు కాలు అక్కడ పెడతారు. మనం వాళ్ళు కాలు పెట్టిన చోటే మనం కూడా పెడితే, నేను వాళ్ళకన్నా బాగా లావుగా ఉన్నాను అనుకోండి, నేను జారి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేశారో అలాగే చేస్తే మనకి రిజల్ట్ రాకపోవచ్చు. అది ప్రోగ్రామ్ని కాపీ చేసినట్టు. అయితే మనం ఏం కాపీ చేయాలి, ఏమి మోడల్ చేయాలి, 3 విషయాలు కనుక్కోవాలి వాళ్ళ దగ్గర నుంచి. మొదటి విషయం వాళ్ళ థింకింగ్, వాళ్ళ ఆలోచన. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఎటువంటి థాట్స్, ఎటువంటి ఆలోచనలు వాళ్ళ మైండ్లో వెళ్తున్నాయి, వాళ్ళది చేస్తున్నప్పుడు ఎలా ప్లానింగ్ చేస్తున్నారు, ఎలా ఎస్టిమేట్ చేస్తున్నారు, ఇది ఎంత దూరం ఉంది, అది ఎంత దూరం ఉంది, దాన్ని బట్టి ఎక్కడ పెట్టాలి. ఈ థింకింగ్ అనేది వాళ్ళు ఎలా చేస్తున్నారో వాళ్ళని అడిగి మనం తెలుసుకుంటే మనము కూడా అదే ఆలోచనలు యూస్ చేసి మన సొల్యూషన్కి మనం రావచ్చు, మన అవుట్పుట్కి మనం రావచ్చు. సో ఒకళ్ళ ఆలోచన సక్సెస్ఫుల్గా ఎవరన్నా ఉంటే వాళ్ళని మీరు రోల్ మోడల్గా ఎంచుకుంటే వాళ్ళ ఆలోచనలని కనుక్కోండి. మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఎలా ఆలోచిస్తారు, మీరు ఇది సక్సెస్ఫుల్ చేసినప్పుడు మీరు ఏమి ఆలోచించారు, మీ మైండ్లో ఏమేమి వెళ్తున్నాయి, ఇవన్నీ మీకు తెలిసితే వాళ్ళ ఆలోచనలు మీకు తెలుస్తాయి. ఆ ఆలోచనలని మీరు మీ ఆలోచనలు అంటూ చేసుకోవాలి. రెండవ విషయం వాళ్ళ నమ్మకం, వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ బిలీఫ్. నేను ఇది చెయ్యగలుగుతాను, ఇంతవరకు చేయగలుగుతాను, దీనికన్నా చేయగలుగుతాను. వాళ్ళది ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. ప్రతి ఒక్కటి ఆలోచనలో పనికిరాదే. ఇంత ఆలోచించినా ఫైనల్గా సక్సెస్ఫుల్ అవుతుందా అవ్వదా ఎవరికి తెలుసని ఎవరికి తెలియదు. కానీ వాళ్ళ ఇంట్యూషన్ని, వాళ్ళ ఫీలింగ్ని నమ్మిన వాళ్ళు ఒక జంప్ చేసేస్తారు, ఆ రిస్క్ అనేది తీసుకుంటారు. వాళ్ళు జంప్ చేశారు కాబట్టి మనము జంప్ చేయాలా? జంప్ చేసే ముందర వాళ్ళ ఫీలింగ్ ఏంటి, వాళ్ళ బిలీఫ్ ఏంటి, ఏ నమ్మకంతో వాళ్ళు జంప్ చేశారు, ఆ బిలీఫ్, ఆ నమ్మకం అది కూడా మనం తెలుసుకుంటే అదే నమ్మకాన్ని మనం మన నమ్మకం చేసుకుంటే దాంతో మనం అదే జంప్ అనేది చేయగలుగుతాం. సో మొదటిది దే థింకింగ్, దే ఆలోచన. రెండవది వాళ్ళ బిలీఫ్ అంటే వాళ్ళ నమ్మకం. ఈ రెండు వాళ్ళని అడిగి మనం తెలుసుకుంటే దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తే మనం ఈజీగా అదే పని చేయగలుగుతాం. మూడవది ఫిజియాలజీ అంటారు. ఫిజియాలజీ అంటే బాడీ, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి, వాళ్ళ అలవాట్లు. మామూలుగా మనం ఏమన్నా చేసామనుకోండి, అది మన యాక్షన్ అంటాం. పదే అదే పని మనం చేస్తూ ఉంటే యాక్షన్ అన్నది ఒక హ్యాబిట్ అవుతుంది, అలవాటు అవుతుంది. ఒకసారి అలవాటు అయితే మనం ఆ అలవాటు ఎలా చేసుకున్నామో కూడా మనకి తెలీదు. ఉదాహరణగా చిన్నప్పుడు మనం ఫస్ట్ బ్రషింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఒక్కొక్కటి బ్రష్ చేసుకుంటూ ఇక్కడ అక్కడ అనుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు నిద్రలో కూడా ఇట్లా వచ్చేసి బ్రష్ చేసేసుకోగలుగుతాం మనం. అంత అలవాటు అయిపోయిందనమాట మనకి. అలాగే అవతల మనిషికి ఆ పని బాగా అలవాటు అయిపోయిన పని, కానీ వాళ్ళు ఏం చేసి ఆ అలవాటు పెంచుకున్నారు అన్నది మనం వాళ్ళ నుంచి గమనించాలి. సో యాక్షన్, వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో అది మనం నేర్చుకుంటే అదే యాక్షన్స్ మనం కూడా ప్రాక్టీస్ చేసి అదే అలవాటు మనం కూడా తెచ్చుకోవచ్చు.
సో 3 విషయాలు వాళ్ళ ప్రోగ్రామింగ్ మనం నేర్చుకోవాలి. మొదటిది వాళ్ళ అల్గోరిథం, మొదటిది ఆలోచన, ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఎటువంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్తున్నారు అన్నది వాళ్ళని అడగాలి. రెండవది నమ్మకం, ఏ నమ్మకం ఉంది, ఆ నమ్మకం పెంచుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అది చూసుకొని ఆ నమ్మకం మనం పెంచుకుంటే మనము ఆ పని చేయొచ్చు. మూడవది వాళ్ళ యాక్షన్, వాళ్ళు ఏమేమి చేసి ఇది అలవాటు చేసుకున్నారో అది నేర్చుకుని అదే మనం చేస్తే వాళ్ళు చేసినట్టు మనము చేయొచ్చు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు, నాకు కూడా ఎక్కాలని ఉంది. ఎక్కేస్తానా? మోటివేషన్ వాళ్ళు ఏమంటారు, నువ్వు అనుకుంటే సాధించవచ్చు, ఎక్కే అంటారు. ఆ బేస్ క్యాంప్ దాకా వెళ్ళి నా పని అయిపోతుంది సగంలో. కానీ వెళ్ళి నేను ఎక్కిన వాళ్ళని అడుగుతాను, ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, మీకు కష్టాలు ఏర్పడి ఉండాలి, ఆ కష్టం ఏర్పడినప్పుడు మీరు ఏం ఆలోచించారు, ఎలా ఆలోచించి దాన్ని ఓవర్కమ్ అయ్యారు. అలా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళని అడిగాను అనుకోండి, వాళ్ళు నాకు చెప్తారు వాళ్ళు ఎట్లా ఆలోచిస్తే ఓవర్కమ్ అయ్యారని. ఇవన్నీ జనరల్ పాయింట్స్ కాదు, చాలా స్పెసిఫిక్ పాయింట్స్. రెండవది మీ హార్ట్లో మీ నమ్మకం ఏంటి, మీ మనసులో ఎటువంటి నమ్మకంతో మీరు ముందుకెళ్ళారు అది కూడా వాళ్ళని అడిగితే అవి కూడా వాళ్ళు చెప్తారు. మూడవది మీరు ఏమేమి చేసి అక్కడ ఎక్కారు, అంటే అక్కడ ఎక్కే ముందు ఎన్ని ట్రెక్కులు చేసి ఉండాలో, ఇక్కడ ట్రెక్కులు చేసే ముందర ఎంత ఎక్సర్సైజ్ చేసి ఉండాలో, దాని ముందర ఎంత ఫిట్నెస్ లెవెల్కి వచ్చి ఉండాలో, అదే స్టెప్స్ మనము కూడా ఫాలో అయితే వాళ్ళు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినట్టు మనము కూడా ఎక్కచ్చు. అంతేగాని వాళ్ళు ఎక్కారు కదా నేను కూడా చేయగలుగుతానని అలాగే వెళ్ళకుండా ఒకళ్ళు చేసిన పనిని వాళ్ళని చూసి వాళ్ళ థింకింగ్, వాళ్ళ బిలీఫ్, వాళ్ళ యాక్షన్, ఈ 3 కూడా మనం ప్రాక్టీస్ చేసి వాళ్ళు సాధించినట్టు మనం కూడా సాధించగలుగుతాం. ఆల్ ది బెస్ట్. నమస్తే.